ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క కుంభలగ్నం కుంభరాశి కిందకి వర్తిస్తుంది. మీకు చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి శని భగవంతుడు, వ్యయాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శని భగవంతుడు యాక్చువల్లీ వ్యయాధిపతి, ఈయన వచ్చేసి మీకు 2లో ఉన్నారు. మీ వ్యయాధిపతి లగ్నాధిపతి ఈయన మీకు 2వ ఇంట్లో ఉన్నారు. దీని మూలంగా మీకు ఏమవుతుందంటే ఫ్యామిలీలో కొంచెం నిదానం, అలాగే మీ ఆలోచన విధానంలో కొంచెం నిదానాన్ని పాటిస్తాడు. అది మీకు సక్సెస్ని ఇస్తుంది కుంభలగ్నం కుంభరాశి వారికి. ఎందుకంటే 2వ ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈయన కుంభరాశి వారికి మీకు పంచమ స్థితిలో ఉన్నారు. అక్కడి నుండి మీ యొక్క మీ రాశిని లగ్నాన్ని బాకీ వీక్షణ ద్వారా చూస్తున్నారు. అలాగే మీ అష్టమ స్థానాన్ని పంచమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. అలాగే మీ యొక్క సప్తమ స్థానమైనటువంటి లాభస్థానాన్ని మీకు చక్కగాను బృహస్పతి తన సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. ఇన్ని వీక్షణ వల్ల మీకు బృహస్పతి అనేక రకాల హెల్ప్ చేస్తాడు. సంతానం, వివాహం, అక్కడి నుంచి ఉద్యోగం, వ్యాపారం పుంజుకోవడం, ఫైనాన్షియల్గా లబ్ధి పొందటం, ఎన్ని రోజులు చేసినా మనీ కనిపించట్లేదనే బాధ ఇప్పటితో తీరిపోయే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. శని మీకు చాలా ఫేవరబుల్గా మంచి చేస్తాడు. రాహు కొంచెం మీకు ఇబ్బంది కలగజేస్తాడు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అలాగే ముఖస్థుతి వాళ్ళ నంబరు కొంచెం కోపస్వభావం మెండుగా ఉంటుంది. కొంచెం ఎలా మెలగాలి, ఎలా తిరగాలనే విషయాలలో చాలా పట్టు నేర్చుకుంటారు. హైఫై లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఎప్పుడూ ఈప్సితం కోరిక కలిగి ఉంటారు మీరు. దాన్ని మీరు అందిపుచ్చుకోవటానికి బృహస్పతి మీకు సకల కార్యాలు నిర్వర్తించడానికి ముందున్నాడు. శని కూడా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్నట్లయితే కేతు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు, సప్తమ కేంద్రంలో. సో ఇక్కడ మీకు మధ్యలో స్త్రీలు కొంతమంది వెనక్కిలాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవో నోరిపోతలు, ఏదో ఇది ఎక్కడో చోట ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది మీ మనస్సుకు. తల్లిదండ్రుల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. జీవిత భాగస్వామికి మీకు చక్కని అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. మధ్యలో గొడవలు వచ్చినా సర్దుకొని పోవటానికి కొంచెం జాతకం చేయించుకొని దోష నివృత్తికి ఏమైనా హోమాలు చేయించుకోవడం, పూజలు చేసుకోవడం ఎంతో ఉత్తమం. స్వస్తి.